హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే మామిడి తాండ్రాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా క్విక్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తాం. సో ఇక లేట్ చేయకుండా ఈ మామిడి తాండ్రా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా దీనికోసం బాగా పండిన మామిడి పండ్లను తీసుకోవాలి. వీడియోలో అయితే నేను 1 kg వరకు మామిడి పండ్లను తీసుకున్నా. ఇప్పుడు వీటిని పైన స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు ఈ పీసెస్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఎక్కడ పలుకు అనేది లేకుండా చాలా ఫైన్గా బ్లెండ్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫైన్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక వెడల్పుగా ఉన్న స్టీల్ ప్లేట్కి కాస్త నెయ్యిని అప్లై చేసుకుని పక్కనుంచుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాంగో పల్ప్ని యాడ్ చేసుకోండి. మ్యాంగో పల్ప్ వేసిన తర్వాత ఇందులోకి మీ స్వీట్నెస్కి తగినట్టు షుగర్ని యాడ్ చేసుకోండి. వీడియోలో అయితే నేను 1/2 కప్ వరకు షుగర్ని వేస్తున్నా. స్వీట్నెస్ ఎక్కువగా ఇష్టపడని వాళ్ళైతే షుగర్ క్వాంటిటీని తగ్గించి వేసుకోండి. ఇలా వేసిన తర్వాత కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ షుగర్ కంప్లీట్గా మెల్ట్ అవ్వనివ్వండి. షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ మ్యాంగో పల్ప్నంతా లైట్గా చిక్కబడనివ్వండి. ఇలా మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు మ్యాంగో పల్ప్ అనేది ఈ కన్సిస్టెన్సీకి రావాలి. సో ఇలా చిక్కపడుతూనే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. సో ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈ మ్యాంగో మిక్స్చర్ని మనం ఆల్రెడీ నెయ్యితో గ్రీస్ చేసి పెట్టుకున్న ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ మ్యాంగో మిక్స్చర్ అంతా ప్లేట్లో ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా చేసుకోండి. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా స్పూన్ లాంటివి ఏవి యూజ్ చేయకుండా ఈ విధంగా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని ఎండలో ఒక 3 days పాటు ఎండనివ్వండి. ఎండలో వద్దనుకున్న వాళ్ళు దీన్ని ఫ్యాన్ గాలి కింద కూడా ఆరబెట్టుకోవచ్చు. ఒక 3 days పాటు ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఈ తాండ్రా అనేది ఇలా నాన్ స్టిక్కీగా ఉండాలి. అలా ఉంటేనే మనకు కంప్లీట్గా డ్రై అయినట్టు. ఇప్పుడు ఒక స్పూన్తో సైడ్స్ని కాస్త లూజ్ చేసేస్తే చూస్తున్నారు కదా, ఈ మామిడి తాండ్రా అనేది ప్లేట్ నుంచి ఈజీగా సపరేట్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, మామిడి తాండ్రా అనేది చాలా ట్రాన్స్పరెంట్గా జెల్లీ టెక్స్చర్తో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన సైజ్ అండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇక నేను కట్ చేయడానికి స్కేల్ని యూజ్ చేస్తున్నా. మీకు నచ్చిన సైజ్ అండ్ షేప్లో ఈ తాండ్రాన్ని కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ ఇవి ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా 1 month వరకు నిలువ ఉంటాయి. సో చూసారు కదా, సింపుల్గా టేస్టీగా మామిడి తాండ్రాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలానే మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.